స్వామి, ఆ కొండెక్కుతున్న దీపంలాగే నా జీవితం కూడా కొండెక్కిపోయేలా ఉంది. ఈరోజు 2 సార్లు నోటి నుంచి రక్తం పడింది. అంటే నాకు మృత్యువు ఎంతో దూరంలో లేదు అనే విషయం అర్థమవుతుంది. ఇంకా ఎంతో కాలం నేను బ్రతకను. నా చావు గురించి నా భర్తకి తెలియకుండా ఆపడం కూడా కష్టమైపోతుంది. నిప్పు లాంటి నిజాన్ని దాచడం ఇక ఎవరి తరం కాదు. ఆ నిజం నా భర్త నమ్మకాన్ని కాల్చి బూడిద చేయకముందే నేను ఆయనకి దూరం కావాలి. నా చావుని ఆయన చూడలేరు. ఆయనకి నిజం తెలిసేసరికి నేను దూరం అవ్వాలి. రతలు, సీత ఏం చేస్తుంది? అమ్మాయి గారు లోపల ఉన్నారు బాబు. చాలా కోపంగా ఉన్నారు. దేని గురించి? మీ పిఏ గారు ఎవరో వచ్చారు కదా బాబు. ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి అమ్మగారు చాలా కోపంగా ఉన్నారు బాబు. సరే, నువ్వు కాసేపు లోపలికి రావద్దు. నేను సీతతో మాట్లాడాలి. అట్టకే బాబు. ఏంటి సీత, చీకట్లో కూర్చున్నా? చీకటి అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకు? నాకు అవసరం కాబట్టి. ఎందుకు సీత? ఎందుకిలా చీకట్లో ఉండిపోవాలి? నా పిఏ మీద కోపడ్డావా? అవును. ఏ, దాని గురించి గొడవ పట్టానికొచ్చారా? నీతో గొడవ పడ్డం వల్ల నాకొచ్చేదేముంది సీత? నువ్వు ఎంత బాధపడతావో నీకంటే ఎక్కువ నేను బాధపడతాను. ఆ అమ్మాయి డ్రెస్సింగ్ నచ్చకపోతే నాకు మాట చెప్పాల్సింది కదా. ఏ, ఆ అమ్మాయిని తిడితే మీకు బాధగా ఉందా? చచా, అలాంటిదేం లేదు. కాకపోతే నీకెందుకు ఇబ్బందిగా అనిపించిందో తెలుసుకుందామని అడిగాను. అసలు ఆడపిల్లలు అలా ఎందుకుండాలి? తను ఉద్యోగం చేయడానికి వచ్చిందా, లేకపోతే పొట్టి బట్టలు కట్టుకుని మగాళ్ళని ఆకట్టుకోవడం కోసం వచ్చిందా? ఆ పిల్లకి తెలీదు. కొంచెం మీరైనా చెప్పాలి కదా. మీ పాటికి మీరు కూడా ఫ్రీగా దొరికింది అని ఫ్రీ షో చూస్తున్నారా? సీత, నేనేంటో నీకు తెలీదా చెప్పు. కాకపోతే ప్రతి జాబ్కో డ్రెస్ కోడ్ ఓ ప్రోటోకాల్ ఉంటుంది. ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తూ సాంప్రదాయబద్ధంగా డ్రెస్ చేసుకోలేం కదా. ఎందుకు చేసుకోరు? చీరలు కట్టుకునే ఎయిర్ హోస్టెస్లు ఉండరా? అందం అనేది
పొట్టి పొట్టి బట్టలు కట్టుకోవడంలో ఉండదు. నిజమే సీత, ఇప్పుడు నువ్వు చెప్తున్నావంటే నాకు అర్థమవుతుంది. నేనెందుకు నీలా ఆలోచించలేదు? కరెక్టే, పిఏ అలాగే ఎందుకు ఉండాలి? చీర కట్టుకొని కూడా ఉండొచ్చు. రేపే ప్రేమకి నచ్చ చెప్తాను. చాలా థ్యాంక్స్ సీత, ఇలాగే నా తప్పుల్ని కరెక్ట్ చేస్తూ ఉండు. ఏంటి, ఈ మనిషికి కోపం రాదా? నేను చేసిన పనికి నా మీద కోపంతో రగిలిపోతారు, నాతో గొడవ పెట్టుకుంటారు అనుకుంటే ఇలా మాట్లాడతారేంటి? ఆ, ఏంటి చూస్తున్నావు? అంటే మీ తప్పులు సరిదిద్దడమే నా పనా? ఏ మీకు ఆ మాత్రం తెలీదా? లేదు సీత, నిజం చెప్పనా, చాలా విషయాల్లో మా మగాళ్ళ కంటే మీ ఆడాళ్లే చాలా తెలివిగలవాళ్ళు. అయినా నా చేత బిజినెస్ పెట్టించింది నువ్వు, లోన్ ఇప్పించింది నువ్వు, నా భుజం తట్టి ప్రోత్సహించింది నువ్వు. అలాంటిది నువ్వు చెప్తే అది ఖచ్చితంగా మంచి అవుతుంది. అనవసరంగా నీ మనసుని కష్టపెట్టుకోకు, వదిలేసి. రేపే నా తప్పుని సరిదిద్దుకుంటాను, ఓకేనా? ఈ పూట వంట నేను చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. భగవంతుడా, ఈయనకి కనీసం నా మీద కోపం కూడా రాకపోతే ఎలా స్వామి? భార్యని ప్రేమించొచ్చు కానీ మరి ఇంత ప్రేమ? నా మీద కొంచెమైనా కోపం రాకపోతే రేపు నేను దూరం అయితే ఈయనేమవుతారు దేవుడా? ఇంకా ఎంత టైం పడుతుంది బాబు? ఇది రిపేర్ కావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది సార్. నేను తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. అయితే ఓ పని చేయండి సార్, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. కార్ని నేను షెడ్కి తీసుకొని వెళ్ళి రిపేర్ చేయించి సాయంత్రం మీకు తీసుకొచ్చిస్తాను. అలాగే. మాస్టరు, కార్ని షెడ్కి తీసుకెళ్ళాలి మాస్టరు. మీరు ఒకసారి ఇక్కడికి రావాలి, మీకు లొకేషన్ పంపిస్తాను. సరే మాస్టర్. వదినికి హాస్పిటల్లో ఏం పని? ఎందుకు హాస్పిటల్కి వచ్చింది? డాక్టర్ గారిని కలవాలి. లోపలున్నారు మేడం. ఓకే. మే ఐ కమ్ ఇన్ డాక్టర్? ఎస్, కమిన్. నమస్తే మేడం. కూర్చోమ్మా. అసలు వదినకి ఏమైంది? ఎందుకు హాస్పిటల్కి ఒంటరిగా వచ్చింది? ఆ రిపోర్ట్స్ ఏమై ఉంటాయి? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సీత. పర్వాలేదు డాక్టర్, నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను. పరిస్థితి ఏంటో చెప్పండి. మీకు బ్లడ్ వామిటింగ్ అవుతుంది అంటే నువ్వు మరణానికి దగ్గరవుతున్నావని అర్థం. మేడం, ఇలా అడగచ్చో లేదో నాకు తెలీదు, కానీ ఒక్క విషయం మిమ్మల్ని అడగచ్చా? ఏంటో చెప్పమ్మా. ఏదో ఒక రకంగా నన్ను ఇంకొద్ది రోజులు మీరు బ్రతికించగలరా? ఏం లేదు డాక్టర్, మా ఆయన్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలి. నేను లేకపోయినా
ఆయన్ని అంటు పెట్టుకుని ఉండడానికి పక్కన మనుషులు ఉండాలి. నేను లేకపోతే ఆయన అనాథ అయిపోతాడు డాక్టర్. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా, కానీ నా చేతుల్లో ఏమీ లేదు. నీ విల్ పవరే నీకు ఆయుష్ పెంచాలి. నా పరిస్థితి నాకు అర్థమవుతుంది డాక్టర్. అందుకే వీలైనంత తొందరగా వాళ్ళ ఇంటికి చేరుద్దామని నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆయనేమో నా మాట వినడం లేదు. చివరికి నా మీద కోపంతో ఆయన ఇంటికి వెళ్తాడు అని చేయకూడని తప్పులు కూడా చేశాను. ఆయనకి కోపం రావడం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒకవైపు చూస్తే మరణం తరముకొస్తుంది, మరోవైపు చూస్తే నా బాధ్యత గుర్తుకొస్తుంది. ఆయన్ని వదిలేసి వెళ్ళడానికి నా మనసు ఒప్పట్లేదు డాక్టర్. నేను వెళ్ళిపోయానంటే ఆయన బ్రతకలేరు డాక్టర్. నా దురదృష్టాన్ని ఆయనకి శాపంగా మార్చలేను. వదిన ఎందుకు ఏడుస్తుంది? అసలు వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారు? నిజమేనమ్మా, దేవుడు అందరికీ అన్నీ వరంగా ఇవ్వడు. మీ ఇద్దరి మధ్య ఇంత అపురూపమైన దాంపత్యం ఉండి కూడా మీ ఇద్దరు కలిసి ఉండే అదృష్టమే లేదు. ఈ జబ్బు నీకు శాపంలా మారిందమ్మా. నిజంగా ఇది శాపమే డాక్టర్. ఏ జన్మలో ఏ జంటని విడతీశానో తెలియదు, కానీ వాళ్ళు పడిన మానసిక వేదనని ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను. నా భర్త చిన్నప్పుడే అమ్మా నాన్నలకు దూరం అయ్యాడు. మరో అమ్మా నాన్నలకి ముద్దుల కొడుకుగా మారాడు. ఆ తర్వాత ఆ ఇంటికి దూరం అయ్యాడు. ఇప్పుడు ఆయనకి నేను తప్ప ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేను కూడా దూరం అయితే ఆయన ఏమైపోతాడోనని నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. చూడమ్మా, ఆశ మనిషికి ఆయుష్ పోస్తే భయం బ్రతికేవాడిని కూడా చంపేస్తుంది. నీ ఆయుష్ పెరిగి నీ భర్తను బాగా చూసుకుంటాననే నమ్మకంతో బ్రతుకు. నేను రాసిచ్చిన మెడిసిన్స్ కంటిన్యూ చేయి. అలాగే డాక్టర్. సరేనమ్మా. అయ్యో డాక్టర్, ఫోన్ మర్చిపోయింది. వెళ్ళివ్వు. ఓకే డాక్టర్. సీత గారు, మీరు మొబైల్ మర్చిపోయారండి. థ్యాంక్స్ సిస్టర్. సీత గారు, మీకేదైనా ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చేయండి. వెంటనే డాక్టర్ గారిని కలుపుతాను. డాక్టర్ గారు వేరే పేషెంట్స్ని చూస్తున్నప్పుడు కాల్ అటెండ్ చేయరు. అలాగే సిస్టర్, థ్యాంక్ యూ. సిస్టర్, తను సీత గారు కదా? అవును. ఆవిడ మీకు తెలుసా? తెలుసు. ఇంతకీ ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు తెలీదు అనుకుంటాను. ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్. అవునా? మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? లాస్ట్ స్టేజ్లో ఉంది. ఆవిడ ఎక్కువ కాలం బ్రతకదు. పాపం, చిన్న వయసులోనే ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. రత్తాలు, బైక్. ఆదిత్యబాబు వచ్చినారమ్మా. ఆదిత్య వచ్చాడా? ఇప్పుడెందుకు వచ్చాడు? ఏమోనమ్మా, రావటమే ముఖమంతా అదోలా పెట్టుకుని వచ్చినారు.
మంచినీళ్ళు కావాలని అడిగినా కానీ ఏమీ పలకలేదు. టీ ఇమ్మంటారా అని అడిగినాను. వద్దు అని లోపల కూర్చున్నారమ్మా. సరేలే, నేను వెళ్ళి మాట్లాడతాను. నేను పిలిచేంత వరకు నీ లోపలికి రాకు. అట్టగే అమ్మాయి గారు. ఆదిత్య, ఏంటి ఆదిత్య ఇలా వచ్చావు? నువ్వొక్కడివే రాకపోతే శైలును కూడా తీసుకురావాల్సింది కదా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు వదినా? అది గుడికి వెళ్ళొస్తున్నాను ఆదిత్య. అవునా? మరి చేతిలో పూల సజ్జ లేదు, కనీసం దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టినట్లేరు. అంటే అది ఊరికే దండం పెట్టుకుందామని వెళ్ళానంతే. మరి ప్రసాదం పెట్టలేదా? ఆ, లేదు. దేవుణ్ణి ఏం కోరుకున్నారు వదినా? అంటే ఆయుష్ పెంచమని దేవుణ్ణి అడిగారా? ఆదిత్య, బ్రెయిన్ ట్యూమర్ 4th స్టేజ్లో ఉంది కదా వదినా. ఆదిత్య, ఎందుకు ఈ నిజం ఎవరికీ తెలియకుండా దాచిపెట్టావు వదినా? ఇదంతా నీకెలా తెలుసు? నేను చెప్పింది అబద్ధం అంటావేమో అనుకున్నాను వదినా. కానీ నీకెలా తెలుసు అని అడిగామంటే నాకు తెలిసిందంతా నిజమనే కదా అర్థం. నాకు తెలియకపోతే ఈ నిజం చివరి వరకు ఎవరికీ తెలిసేది కాదు కదా వదినా. అనుకోకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళడం నేను చూశాను వదినా. మీ వెనకాలే ఫాలో అవుతూ హాస్పిటల్కి వచ్చాను వదినా. అక్కడ నువ్వు డాక్టర్ని కలవడం చూశాను. అప్పుడే ఈ వివరాలన్నీ తెలుసుకున్నాను వదినా. నువ్వు ఎక్కువ రోజులు బతకవు కదా వదినా. అన్నయ్య ఈ పాటికి ఇంటికి వస్తూ ఉంటాడు వదినా. ఎందుకు వస్తున్నారు? నేనే రమ్మన్నాను. ఎందుకు ఆదిత్య? ఆయన ఎందుకు రమ్మన్నావు? ఏంటి వదినా, ఇంత జరుగుతుంటే కనీసం అన్నయ్యకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాగే దాచిపెడతావా? జరిగిందంతా అన్నయ్యకి తెలియజేయాలని చెప్పి నేనే ఇక్కడికి రమ్మన్నాను. అయ్యో, ఎంత పని చేసావు ఆదిత్య! ముందు మీ అన్నయ్యని వెనక్కి వెళ్ళమని చెప్పు, ఇక్కడికి రావద్దని చెప్పు. ఫోన్ చేయి ఆదిత్య. ఎందుకు వదినా? అన్నయ్యకి తెలియాలి కదా. ఏం తెలియాలి? నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందన్న విషయం తెలియాలా? లేదంటే నేను చచ్చిపోతున్నానని తెలియాలా? ఏం తెలియాలి? అసలు నువ్వు ఇంత తెలివి తక్కువ పని ఎప్పుడు చేస్తావని నేను అనుకోలేదు. ఎందుకు వదినా, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఇవాళ కాకపోతే రేపైనా అన్నయ్యకి నిజం తెలియకుండా ఉండదు వదినా. దాన్ని దాచడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అయ్యో, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను బ్రతుకుతాను అనుకుంటే ఆయనకి చెప్పొచ్చు, కానీ నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి నిజం ఎలా చెప్పగలను? చెప్పాలొదినా. అన్నయ్యకి తెలిస్తే ఆయన ప్రాణం అడ్డేసైనా నిన్ను కాపాడుకుంటాడు. ఆదిత్య, నేను బ్రతుకుతానన్న ఆశ ఘోరంతో ఉన్నా కానీ మీ అన్నయ్యకి నిజం చెప్పేదాన్ని. అవకాశం లేదు. నన్ను కాపాడటం మీ అన్నయ్య తరం కాదు. అనవసరంగా ఆయన మనసుని బాధ పెట్టడం ఇష్టం లేకనే ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. ఏంటొదినా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఈరోజు సైన్స్ ఎంతలా డెవలప్ అయిందో తెలుసా? ఇక్కడ కాకపోతే ఏ ఫారిన్ కంట్రీస్కో తీసుకెళ్ళైనా నిన్ను కాపాడుకుంటాడు వదినా అన్నయ్య. ఆదిత్య, సైన్స్ ఎంత డెవలప్ అయినా
పోతున్న ప్రాణాన్ని నిలబెట్టగలిగే అంత ఏది ఎదగలేదు. ఆదిత్య, నువ్వేమో పోయే ప్రాణాన్ని నిలబెట్టాలని మాత్రమే ఆలోచిస్తున్నావు. కానీ నేను మీ అన్నయ్య ప్రాణాలు పోకుండా ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు వదిన? మీ అన్నయ్యకి నేనంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? 10 నిమిషాలు నేను కనబడకపోతే 100 సార్లు ఫోన్ చేస్తారు. అలాంటి మనిషి నేను లేకపోతే ప్రాణాలతో ఉంటాడా? ఒక్కసారి ఆలోచించు. నా ప్రాణం పోతుందని తెలిస్తే నాకంటే 1 నిమిషం ముందు తను చనిపోతానన్నాడు మీ అన్నయ్య. నేనంటే అంత ప్రేమ. అలాంటి మనిషికి నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిస్తే ఆయన ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించావా? నువ్వెంత చెప్పినా సరే నేను వినను. నేను అన్నయ్యకి చెప్పాల్సింది చెప్తాను. ఏంట్రా, ఏమైంది? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు కదా, ఏంటది? చెప్పు, ఏం జరిగింది? అన్నయ్య, నీకొక విషయం చెప్పాలన్నయ్య. చెప్పరా.